హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కూడా డైలీ రొటీన్ బ్లాగ్తో నేను మీ ముందుకున్నాను. మార్నింగ్ 8 అవుతుంది. మా బాబు ఆల్రెడీ బ్రష్ చేసేసాడనమాట. వాడికి పాలు బిస్కెట్ రెడీ చేసి పెట్టేశాను. ఇక్కడ నిన్న పెట్టిన ముగ్గు అనమాట. ఇంకా ఈరోజు మా బాబు స్కూల్ పోయినాక పెట్టుకుంటాను. ఇక్కడ కిచెన్ దగ్గర వాడు స్నాక్స్ బాక్స్ కోసం వచ్చానమాట. అనుకోకుండా ఇంకా 2 వరకు ఇక్కడ కనిపించింది. ఏంటంటే ఉప్పు ఇంకా కారం పొడి డబ్బాలలో అయిపోయిందనమాట. అది స్టోర్ చేసి పెట్టుకుందామని చెప్పేసి ఇక తొందరగా మనం లేడీస్ అంతే కదా ఫ్రెండ్స్, మనకి ఏదన్నా ఒక వర్క్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో 4 వర్క్లు కనిపిస్తే అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటాం అనమాట. ఇక్కడ మర్చిపోతామేమో వేరే పని హడాహుడిలో అనమాట. సో ఇక్కడ నేను ఏంటంటే గుడ్డు బ్రెడ్ అనమాట. ఇది ఫ్రైడ్ ఎగ్ కాదు, ఫ్రైడ్ బ్రెడ్ కాదనమాట. ఓన్లీ జస్ట్ సింపుల్ ఆమ్లెట్ అండ్ బ్రెడ్ అనమాట. నిన్న అదే పెట్టించిన, ఈరోజు అదే పెట్టించిన అని అనుకుంటున్నారేమో మీరు. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు వీకెండ్ కదా ఫ్రెండ్స్. సో ఇంట్లో ఏది అవైలబుల్ ఉంది అదే అరేంజ్ చేసి పెడుతున్నాను అనమాట. సో ఈరోజు సాటర్డే, రేపు ఫ్రెండ్షిప్ డే అనమాట. సో వాళ్ళ స్కూల్లో ఈరోజే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. నిన్ననే మావాడు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అవి ఇవి కొనుక్కొచ్చిండు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. వాడికి ఏమంత ఫ్రెండ్స్ లేరు, 3-4 ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ కోసం అనమాట. సో గ్రీటింగ్స్ అవి ఇవి కొంచెం ఇంట్లో అరేంజ్ చేసుకున్నాడు వాడు నైటే. సో ఇక్కడ నేను గుడ్డు బ్రెడ్ చూస్తున్నారు కదా, ప్లెయిన్ ఎగ్ అనమాట. అంటే దాన్నే కొంచెం రోస్ట్ చేసిన, అంతేగాని ఫ్రై ఏం చేయలే. మొన్న ఫ్రై చేసిండే అనమాట. సో బాక్స్ నేను అన్నీ రైటే కడిగేసుకుంటాను అనమాట. కాకపోతే మళ్ళీ ఒక్కసారి ఉట్టి వాటర్తో కడిగి యూజ్ చేస్తా. ఏ గిన్నె అయినా పర్వాలే అలాగే యూజ్ చేస్తా ఫ్రెండ్స్. నేను నాలాగా ఎవరెవరు చేస్తారో వాళ్ళు కూడా చెప్పండి. ఇక నెక్స్ట్ ఏంటంటే మా బాబు రెడీ అయిపోయిండు, వాడు స్కూల్కి వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ వాడికి షూస్ లేవు, షూస్ కొనుక్కోవాలన్నమాట. కొంచెం ఏంటంటే ఇక మాకు కొంచెం ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉందని చెప్పేసి షూస్ ఇంకా ఇంత తొందరగా కొనుక్కోలేదు. స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా 2 months అవుతుంది, కొనుక్కోవాలి ఇక షూస్ కూడా. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు, ఎండ పొలుపు ఎంత బాగా వస్తుందో, మంచిగా ఎండ పొలుపు వస్తుంది అనమాట. ఇక్కడ వాడు లంచ్ బాక్స్ నేను రెడీ చేసేసాను అనమాట. లంచ్ బాక్స్ కోసం నేను గోకరకాయ కర్రీ చేశాను. కొంచెం హడావుడి ఉండే అని చెప్పి నేను అది తీయలేదు. ఏంటంటే వరలక్ష్మి వ్రతం క్లీనింగ్ నడుస్తుంది కదా, అంటే కొంచెం క్లీనింగ్ అంటే కదా వాషింగ్ అనమాట. అది చేస్తున్న బొంతలు బ్లాంకెట్స్ అవి పిండుతున్నందుకు కొంచెం చేయలేదు. ఇక్కడ మా హస్బెండ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయినాడు అనమాట, బాక్స్ ఇచ్చుకుంటా. ఇక్కడ మా పాప చూస్తున్నట్టుగా ఈరోజు మల్లెపూలు, అంటే నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో అది కూడా బయట కొంచెం మూరలాగా కొనుక్కుంటే కాస్ట్లీ పడుతుందని కుళ్ళ మల్లెపూలు తీసుకుంటా అనమాట, ఒక చెట్టాకు అట్లా. సో ఆ చెట్టాకులో నాకు నా బిడ్డకి ఇద్దరికి అవుతుంది అనమాట. నేనే ఇంట్లో కొంచెం మన సెఫ్టీ పిన్ ఉంటుంది కదా, మన సూది ఉంటుంది కదా, ఆ సూదితో కుచ్చుకుంటా అనమాట. నాకు అల్లనికే రాదనమాట. సో ఇక్కడ నేను నా వీడియో కూడా తీసిన, ఎందుకంటే నా ఫ్లవర్స్ నాకు తీయనికి ఎట్లా వస్తలేదనమాట. సో అట్లా అని చెప్పి అపోజిట్గా మిర్రర్ ఉంది కదా, అందులో నేను పడతా అని చెప్పేసి అట్లా తీసిన అనమాట. ఇక నైట్ ఏంటంటే కొంచెం సుక్కకూర శనగపప్పు మా మమ్మీ చేసింది కర్రీ, నేను చేయలేదు ఫ్రెండ్స్, మా మమ్మీ పంపింది. సో బియ్యం